బైబిల్ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఇలాగ రాయబడింది. దయచేసి అందరూ కూడా మీ లేఖనాలను తెరచి నాతో కలిసి ఆ మాటలు పరిశీలన చేయాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. 12వ వచనంలో ఇలా రాయబడింది, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినను నేను అనుకొనుటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయను గాక. ప్రియులారా, ఇంక నేను నేరుగా దేవుని లేఖనంలో ఉన్న చిన్న విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ చిన్న మాటల్లో ఉన్న అమూల్యమైన విషయాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి మాటలు రాస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక మాటను పలికారు. ఏంటనంటే, ఇదివరకే నేనేదో సాధించానో, ఇదివరకే నేనేదో చేసేసానో, ఇదివరకే నేనేదో అనుకోవట్లేదు, కానీ దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నారో, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో, ఈ లోకంలో దేవుడు నన్ను ఎందుకు ప్రత్యేకపరిచారో, ఎందుకు తన సేవ కోసం నన్ను ఏర్పాటు చేసుకున్నారో దానిని పట్టుకోవాలని పరిగెడుతున్నాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెప్తున్నప్పుడు మీకేమనిపించిందో నాకు అర్థం కాలేదు, కానీ నాకేమనిపించిందంటే ఇదే ప్రశ్న ఖచ్చితంగా మనకు మనం అడగాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఈ టైంలో, ఈ సమయంలో ఉంది. ఎందుకనంటే ప్రతి వారము ఈ లోకంలో ఉండే పరిస్థితుల రీత్యా, ఈ లోకంలో ఉండే వివిధ రకాలైనటువంటి ప్రతికూలమైన వాతావరణంలో అనేక విషయాల మీద మనసు ఉంచుకుని వాటి కోసమే ప్రయాసపడుతున్న మన బ్రతుకుల్లో అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో, దేనికోసం ప్రభువు మనల్ని ప్రత్యేకపరిచారో దానికోసం ప్రయాసపడుతున్నామా, పరిగెడుతున్నామా అని ఆలోచించాల్సిన అవసరం, ఒకసారి పరీక్షించుకోవాల్సిన ప్రత్యేకమైనటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉందండి. పౌలు గారు అంటారు చాలా సూటిగా, చాలా క్లియర్గా, ఈ లోకంలో నేను చేస్తున్న ఈ పరుగు పందెం ఏదైతే ఉందో, ఈ పరుగు ఏదైతే ఉందో అది ప్రభు నన్ను ఎందుకు పట్టుకున్నారో దానికోసమే పరిగెడుతున్నాను అని. ఒకసారి ఆగి మనం స్వపరీక్ష చేసుకుంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న నాటి నుంచి నేటి వరకు, ఎప్పటి నుంచి అప్పటి వరకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ తొలి దినం మొదలుకొని ఇప్పటి వరకు మన భక్తి జీవితాలను, మన బ్రతుకును ఒకసారి తరచి చూస్తే దేనికోసం మనం ప్రయాసపడ్డామో, దేనికోసం మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామో, దేనికోసం ప్రభు దగ్గరకు వస్తున్నామో, ఏ విషయాలను ప్రభువుని అడుగుతున్నామో, ఏ విషయాల కోసం భక్తిని సాధకం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేస్తే మన పరుగు దేనికో మనకు అర్థం అవుద్ది. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, నేను సూటిగా ఒకటే ప్రశ్న, మీ పరుగు దేనికి? ఏంటండి, మనం పరిగెడుతున్నాం కదండి ఈ లోకంలో. పరుగు పందెంలో చాలామంది చాలా విషయాల కోసం పరిగెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రతిదీ మనకు తెలుసండి. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా డబ్బులు సంపాదించాలో, ఎలాగా అందరికంటే ఓ మంచి స్థితిలో మనం ఉండగలుగుతామో, ఓ మంచి ఇల్లు కట్టుకోవడం, మంచిగా బ్రతకడం, సౌకర్యవంతంగా ఉండడం, ఇంట్లో వస్తువులు అమర్చుకోవడం, ఇంట్లో ప్రతిదీ సరిదిద్దుకోవడం, పిల్లలు చక్కదిద్దుకోవడం అన్నీ మనకు తెలుస్తున్నాయి. కానీ ఆత్మీయ జీవితం కొరకైనటువంటి పరుగు దేనికనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందండి. మనుషులు ఎలా తయారయ్యారంటండి, ఈ లోకంలో బ్రతికే 60-70 సంవత్సరాల జీవితం కోసం ప్రతి మనుషుడు ఆలోచిస్తున్నాడు, కానీ యుగాలు బ్రతకాల్సిన ఆ జీవితం కోసం ఏ మనుషునికి ఆలోచన లేదండి. ఈరోజు ప్రభు అడుగుతున్నారు, నీ పరుగు దేనికి అని. ఈ లోకంలో ఉండే విషయాల కోసమే పరిగెడతావా? ఈ లోకంలో ఉండే పరిస్థితుల కోసమే పరిగెడతావా? ఇదిగో చూడండి, పౌలు గారు అంటారు, ప్రభు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దానికోసం పరిగెడుతున్నానండి. పౌలు గారి కోసం నేను కొన్ని విషయాలు చెప్పకపోయే ముందు
ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికోసం కాకుండా ఈ లోకంలో ఉండే విషయాల కోసం పరిగెట్టి కొంతమంది ఏమైపోయారో నేను ఒక 3 వ్యక్తులను మీకు ఊరకనే చూపిస్తాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆయన పేరు గెహజీ అండి. ఏం పేరు ఆయన పేరు? అందరూ చెప్పాలి, ఒకసారి చెప్పండి. గెహజీ. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకనంటే ఏలియా గారి దగ్గర ఎలీషా అనే ఒక దైవజనుడు శిష్యరేఖం చేశాడు. ఎవరి దగ్గర అండి? ఏలియా అనే ఒక దైవజనుడు దగ్గర, ప్రవక్త దగ్గర. ఎలీషా అనే ఒక దైవజనుడు దేవుని ఏర్పాటు చేత శిష్యునిగా చేరి ఏలియా తర్వాత అంతటి ప్రవక్తగా గొప్ప పేరు సంపాదించి దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేసి ప్రభు కొరకు బలమైన పరిచయం చేసిన ప్రవక్తగా ఉన్నాడు ఎలీషా. అతని శిష్యుడు ఈ గెహజీ. ఎవరండి? ఏలియా గారి దగ్గర శిష్యరేఖం చేసి ఎలీషా ఎంత గొప్పవాడయ్యాడో, ఎలీషా గారి దగ్గర నమ్మకంగా ఉండి ఎలీషా గారి దగ్గర నమ్మకమైన శిష్యరేఖం చేస్తే గెహజీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉండునేమో. ఈ గెహజీ ఏర్పాటు చేయబడ్డవాడు, శిష్యరేఖం చేస్తున్నవాడు, దైవజనుని దగ్గర పెరుగుతున్నవాడు, దేవుని క్రియలు, దేవుని యొక్క పరిస్థితులు బాగా తెలిసినవాడు. దైవజనుని చూస్తూ పెరుగుతున్నవాడికి తెలియదండి? ఖచ్చితంగా తెలిసినాడు. కానీ గెహజీ దేనికోసం పరిగెట్టాడు తెలుసా? సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను అనే వ్యక్తి ఎలీషా దగ్గరకు వచ్చి తన కుష్ఠరోగాన్ని బాగు చేసుకొని ప్రతిగా దైవజనుడికి ఏదైనా ఇవ్వాలి అని అతడు ఇస్తున్న విషయాలు దైవజనుడు తిరస్కరించగా వాటి తీసుకొని పోతున్నాడు మళ్ళా తన దేశాన్ని. గెహజీకి మనసులో ఏం పుట్టింది తెలుసా? మా దైవజనుడికి ఎప్పుడు వీటి మీద ఆశ ఉండదు, కానీ నేను వెళ్ళి నా కోసం ఏదైనా సంపాదించుకుంటాను అనుకొని ఆ రథం వెనకాల పరిగెడుతున్నాడు అండి. దేవునికి స్తోత్రం. దేనికోసం? దైవజనుడిగా ఉండి, దైవజనుడి దగ్గర శిష్యుడిగా ఉండి, దేవుని పరిచర్యలో ఉండాల్సినోడు, దేవుని పని కోసం ఏర్పాటు చేయబడ్డవాడు దేనికోసం పరిగెట్టాడండి? లోకపరమైన ధనం కోసం పరిగెడితే చివరికి తన పరిస్థితి ఏంటో తెలుసా? మీరు ఈ విషయాలని రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం చదివితే ఆ విషయాలన్నీ అందులో రాయబడ్డాయి. చివరికి జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఏ కుష్ఠరోగాన్ని నయమాను పోగొట్టుకున్నాడో అదే కుష్ఠరోగం తరతరాలు తన ఇంటి వారికి తను శాపముగా కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి గెహజీకి ఏర్పడింది. ఏర్పాటు చేయబడిన విషయం కోసం కాక ఇతర విషయాల కోసం పరిగెడితే జ్ఞాపకం చేసుకోండి, భరించరాని, పోగొట్టుకోలేని దరిద్రాన్ని కొని తెచ్చుకుంటాం, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఇంకా 2వ వ్యక్తిని గుర్తు చేస్తాను. ఈ వ్యక్తికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? దేవుడు ఇతనితో మాట్లాడతారు. ఇతడు ఏది చెప్తే జరిగిపోద్ది. ఏం చెప్తుంది? ఒకరిని దీవిస్తే దీవెన, ఒకరిని శపిస్తే శాపం అండి. ఎలా చెప్పండి? ఒకరిని దీవిస్తే దీవెనే, ఎలాంటోడిని దీవించినా దీవెనే, ఎలాంటోడిని శపించినా శాపమే. అతనుకున్న గొప్పతనం అది. దేవుడు అతని నోట్లో దేవుని యొక్క దీవెన పెట్టేశాడు. ఏమండి? అతనికి ఉన్న ప్రత్యేకత తెలుసా? జంతువుల భాష కూడా తెలుసు. ఏం భాష తెలుసండి? జంతువుల భాష తెలుసు. అతని పేరు అతను ఎవరో కాదు, బిలాము. ఎవరండి? బిలాము. సంఖ్యాకాండంలో అతని కోసం మనం చూస్తాం. ఈ బిలాము దేవుని మాటను నెరవేర్చే ప్రవక్త, దేవుని ప్రతిగా ఉండేటువంటి ప్రవక్త, దేవుని వల్ల దీవెనలు వస్తాయని తెలిసినటువంటి ప్రవక్త, దేవుడే దీవెనకు కారణమని చెప్పేటువంటి ప్రవక్త, దేవుని ద్వారా అనేకులను దీవించే ప్రవక్త, దేవుని ద్వారానే ఒక వ్యక్తిని కావాలంటే శపించగలిగే శక్తి కలిగినటువంటి ప్రవక్త. దేనికోసం పరిగెట్టాడు తెలుసా అండి? ఇహలోకపరమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం. బాలాకు అనే రాజు నేను దీవిస్తాను రా అనగానే దానికోసం ఆశపడి పరిగెత్తాడండి. దేవునికి స్తోత్రం. ప్రతిగా వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుని చేత కీర్తి ప్రతిష్టలు పొందాల్సిన బిలాము ఒక శత్రువు చంపబడినట్లు ఖడ్గం చేత చంపబడ్డాడు. దిక్కుమాలను చావు వచ్చిందండి. ఏం చావు చెప్పాలి అందరూ? దేవుని ప్రజలను దీవించాల్సినోడు శపించడానికి సిద్ధపడితే చివరికి దేవుడు ఆ శాపాన్ని దీవెనిగా మార్చేసాడండి. శాపిద్దాం అనుకున్న వాడిని దీవించేలా చేశాడు అనుకోండి, అది వేరే సంగతి. కానీ పరిగెత్తిన దేనికోసం అయితే? కీర్తి ప్రతిష్టల కోసం. ఈరోజు మనం కూడా
దేవుని పని కంటే, దేవుడు మనని ఏర్పరిచిన విషయం కంటే కూడా ఈ లోకంలో కీర్తి కోసం, ప్రతిష్టల కోసం పరిగెడతా ఉంటాం. నన్ను ఎవరు చాలామంది గొప్పగా చెప్పుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, అందరికంటే నేను గొప్పవాడిని అవ్వాలి అనే విషయాల కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. జాగ్రత్త సుమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పని కంటే, దేవుడిని ఏర్పాటు చేసుకున్న విషయం కంటే ఇక దేని నువ్వు ప్రేమించినా నీకు ప్రతిగా వచ్చేది తెలుసా? దిక్కుమాలి చావు అండి. ఏం చావు? నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, అంటే నాకు తెలిసిన, నాకు స్వయంగా పరిచయం కాదు, నేను నేర్చుకున్నా, తెలుసుకున్నా, నేను చదువుకున్నటువంటి వ్యక్తి. అతడు చాలా ధైర్యవంతుడు అండి. ఎలాంటివాడండి చెప్పాలి? చాలా ధైర్యవంతుడు, చాలా గొప్ప సాహసాలు చేసేటువంటి వ్యక్తి. అతను ఒక రాజు కూడా. ఎలాంటి అతను రాజు? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని జయించినోడు. ఎవరు? ఒక ఊరిని కాదండి, దేన్ని? ప్రపంచాన్ని జయించినోడు. అసలు ప్రపంచమంతా మా పేరే మారుమ్రోగాలి అని తిరిగినోడు. ఎవరి పేరు మారుమ్రోగాలండి? తన జాతి పేరు ప్రపంచమంతా మారుమోగిపోవాలి. తన సంస్కృతి, తన సాంప్రదాయాలు ప్రపంచమంతా విస్తరింపజేయాలి. తను చేస్తున్నటువంటి పనులు అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ చూసినా మా పేరు మారుమ్రోగాలని కీర్తి కోసం పరిగెట్టినాడండి. ఎవరు? ఒక వ్యక్తి, ఒక రాజు. ప్రపంచాన్ని దాదాపుగా జయించాడండి. అట్లాంటి వాడు ఎలా చచ్చిపోయాడు తెలుసా అండి? ఒక దోమ కుట్టి, మలేరియా వచ్చి, ఏం కుట్టండి? నాన్నగారు చెప్పాలి, ఏం కుట్టి? దోమ కుట్టి మలేరియా వచ్చి, ఇంకేమొచ్చి నాకు తెలియదులేండి. దోమ కుట్టి చాలా వస్తాయి కదా. దోమ కుట్టి జబ్బు పడి ఎన్ని రోగాలు బాగు చేయగలిగే తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులు ఉన్నప్పటికీ అతను బతికించలేక చివరికి చచ్చిపోతూ అతను ఒక మాట అన్నాడు. నన్ను తీసుకెళ్ళేటప్పుడు ఏం చేయాలి తెలుసా? నా పాడని డాక్టర్లే మొయ్యాలి. ఎవరు మొయ్యాలి? డాక్టర్లు మొయ్యాలా? నా శవపేటికి ఉంటుంది కదండి, శవపెట్టె, దాన్ని 2 కన్నాలు చేసి నా 2 చేతులు బయటెట్టండి. ఏం చేయాలా? నా 2 చేతులు బయటెట్టి నన్ను మోసుకెళ్ళండి అన్నాడు. ఎందుకో తెలుసా? అతను అంటాడు, ప్రపంచాన్ని జయించినటువంటి నేను ఏం పట్టుకెళ్ళకుండా పోతున్నాను. ఏం పట్టుకెళ్ళకుండా పోతున్నాను? అసలు ప్రాణాలను కాపాడే వ్యక్తులు వైద్యులు అంటాము, అలాంటి వాళ్ళే నా ప్రాణాలు కాపాడలేకపోయారు, వాళ్ళే నా పాడి మోస్తున్నారు. ఇది ప్రపంచానికి చెప్పండి అని చెప్పాడు ప్రపంచ విఖ్యాత, ప్రపంచ జగజ్జాతైనటువంటి అలెగ్జాండర్. ఎవరండి? అలెగ్జాండర్ అండి, గ్రీకు వీరుడు. ప్రపంచమంతా గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాలని పాటుపడినాడు. ఏమండి? గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా కీర్తి ప్రతిష్టలు సంపాదించినాడు. మాట చేత అంత శాసనాన్ని చేయగలిగినాడు. అట్లాంటోడు ఏమయ్యాడు తెలుసా? కీర్తి ప్రతిష్టల కోసం పరిగెత్తి దిక్కుమాలిన సాగు వచ్చాడండి. ఏం సాగు? ఈరోజు ఎందుకోసం నీవు ఏర్పాటు చేయబడ్డావో, ఎందుకోసం ప్రభు చేత ఎన్నుకోబడ్డావో ఆ విషయాన్ని వదిలేసి కీర్తి కోసం పరిగెడుతున్నావేమో, ప్రజల మెప్పు కోసం పరిగెడుతున్నావేమో, ఈ లోకపరమైన ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నావేమో. జాగ్రత్త సుమా, దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోకపోతే నీ చావు కూడా ఇలాగా వస్తుంది. ఏం చావు? అతని కంటే మనం గొప్పలేం కాదండి. అలెగ్జాండర్ కంటే గొప్పలేం కాదు, బిలాం కంటే గొప్పలేం కాదు, గెహజీ కంటే గొప్పలేం కాదు మనం. అర్థమవుతుందా అండి? మరో వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోనా. ఏం పేరండి చెప్పాలి అందరూ? దేవుడు ఏర్పాటు చేసుకుంది దేవుని ప్రతిగా దేవుని మాటలు చెప్పాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ప్రతికూలమైన వాతావరణం వచ్చినా దేవుడు చెప్పమన్న విషయాన్ని చెప్పమన్న వ్యక్తులకు చెప్పాల్సిందే. దేవుడు చెప్పమన్న పని చేయకుండా వ్యతిరేకంగా పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎక్కడికో వెళ్ళమని చెప్తుంటే నినివేకి వెళ్ళరా నాయన అని చెప్తే తర్షీషుకి పారిపోతున్నాడు. ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? ఏర్పరచుకున్న పని కోసం కాకుండా వ్యతిరేకంగా పరిగెడితే ఏమండి? చేపలను తినాల్సినోడు చేపే తిన్నదండి. ఏం చేసింది? అందరు చెప్పాలి. మనుషులు ఏం చేస్తారు? చేపలు తినరా? మన పరిస్థితులు అలాగే తారుమారు అవుతాయండి. దేన్నైతే మనం లోపరుచుకోవాలో, ఏవేవి మనల్ని లోపరుచుకోవాలో, నాకు అర్థమవుతున్నాయా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏ విషయాలను మనం లోపరుచుకొని మన కాళ్ళ కింద ఉంచుకోవాలో వాటికే లోబడిపోతూ ఉంటాం. అవునా కదా? దేన్నైనా జయించగలిగే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు, కానీ అన్నిటికీ మనం లోబడిపోతాం. కారణం ఏంటో తెలుసా?
దేవునికి వ్యతిరేకంగా పరిగెడుతున్నావు. నువ్వు దేనికి వ్యతిరేకంగా పరిగెడుతున్నావు? దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయాల కోసం కాకుండా ఇంకా దేనికోసమో పరిగెడుతున్నావు. నీ పరుగు దేనికి? నీ ఉదయం ఒకసారి పరీక్ష చేసుకో. నీ పరుగు దేనికి? దేనికోసం నీ పాకులాట? దేనికోసం నీ ప్రయాస? అసలు ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు? దేనికోసం? ప్రభు అన్నారు, ఈ లోకంలో కావాల్సినవి ఉన్నవన్నీ మీకు కావాలని మీకు తండ్రికి తెలుసు కదా. మనుషుడు దేనికోసం ఆరాధపడతాడండి? ఏం తింటామా, ఏం తాగుతామా, రేపేంటి, రేపు పరిస్థితి ఏంటి, రేపు నాకేంటి లూది అంతేనా? రేపు నాకేంటి, రేపేమవుతుంది, రేపేం చేస్తాను, రేపు నా బ్రతుకేంటి, రేపు నా పిల్లలేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అదే కదా మన ఆలోచన అంతనా, పరుగంతనా. ప్రభు అన్నారు, వీటన్నిటి కోసం అన్యులు చింతిస్తారు, మీరు కాదు. మీరు చింతన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన మీకు అన్నీ ఇస్తారు. అయితే మీరు చేయాల్సిన పని వేరు, మీరు పరిగెట్టాల్సిన పరుగు వేరు, మీరు పరిగెత్తాల్సిన విషయాలు వేరు. దాన్ని వదిలేసి వీటి కోసం పరిగెడుతున్నావు. జాగ్రత్త సుమా. పరుగు పందెంలో పరిగెత్తాల్సినోడు ఎటువైపు పరిగెత్తాలి చెప్పంటారు కుర్రోళ్ళు? అనిల్, దేనికోసం పరిగెత్తాలి? పరుగు పందెంలో పరిగెడుతున్నాను నేను, దేని వైపు పరిగెట్టాలి? 100 మీటర్లో, 200 మీటర్లో, 400 మీటర్లో, 800 మీటర్ల తర్వాత ఒక రిబ్బన్ కట్టి ఉంటుంది, అవునా? అది గురి, మన టార్గెట్ అది, దాని వైపు పరిగెట్టాలి. అలాగే రివర్స్లో పరిగెడుతున్నాను. ఏమవుతుంది నాకు? లేలుయా. లేదు, మనం అందరం ఇలాగే ఉన్నామండి. దేనికోసం పరిగెత్తాలో దాన్ని వదిలేస్తున్నాం. ఏది వద్దని ప్రభు చెప్తున్నారో దానికోసం ప్రయాసపడుతున్నాం. ఈరోజు మన బ్రతుకులో కలిగే కష్టం, మన బ్రతుకులో ఎదుర్కొంటున్న పోరాటాలు, మన జీవితంలో మనకు తగులుతున్న దెబ్బలు, వీటికి కారణం ఏంటో తెలుసా ప్రియ సహోదరుడా? ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటానికి, ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి, ప్రతి మానసిక క్షోభకు, మనసు నెమ్మది లేని స్థితికి కారణం నువ్వు రాంగ్ రూట్లో పరిగెడుతున్నావు. దేంట్లో పరిగెడుతున్నావు? నీ డైరెక్షన్ రాంగ్ అయిపోయింది. నువ్వు ఎప్పుడో దారి తప్పిపోయావు. ఇదే నీకు మిక్కిలి అనుకూల సమయం, ఇదే నీకు మంచి సమయం మరలా నువ్వు రైట్ ట్రాక్లో పడ్డానికి. ఏం పడ్డానికి? మళ్ళీ రైట్ ట్రాక్లో పడ్డానికి. ప్రభు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దానికోసం ప్రయాసపడ్డానికి. పౌలు గారి కోసం కొన్ని మాటలు చెప్తాను. రైట్ ట్రాక్లో పడ్డ పౌలు గారు ఆయన ఏం చేశారు? ఆయన అంటారు కదా, ప్రభు నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారో దానికోసం పరిగెడుతున్నానని చెప్పారు కదా. అసలు ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే అసలు పౌలు గారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో, దానికోసం పౌలు గారు ఏం చేశారో ఎంత చక్కగా మాటలు రాయబడి ఉంటాయో. 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని రకాల ప్రజల కోసం చెప్పారు ప్రభు అక్కడ. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఏమండి ఇశ్రాయేలీల ఎదుట, ఇతడు నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. పౌలు గారికి తెలిసిపోయింది నేను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. హీ నో వెరీ వెల్. బాగా అతనికి తెలుసు, దేవుడు నా ద్వారా అనేకులకు తనను బయలుపరుచుకోవాలనుకుంటున్నాడు. అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలీలకు అందరికీ దేవుడు తన ద్వారా తనను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న విషయం అర్థమై ఏమంటారో చూడండి ఒకసారి. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ అతను చెప్తున్న మాట, ప్రభువారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో దానికి తగ్గట్టుగా పౌలు గారి యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15-16 వచనాలు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని జనులకు దేవుని మాటలు ప్రకటించడానికి, లేకపోతే తన ద్వారా దేవుడు
అన్ని జనులకు కనబడాలనుకున్నప్పుడు నేను ఎవరి సలహా తీసుకోలేదు అంటాడు. ఏమంటాడండి? నేను రెడీ అయిపోయాను. ఏమన్నాడు? నేను పూర్తిగా లోబడిపోయాను దేవునికి, ఇంకెవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఏమంటారు చెప్పండి? అమ్మా దేవుని కోసం నీ పని చేయాలి. అయితే అయ్యగారు మా ఆయన అడిగొస్తాను, లేదా మా నాన్న అడిగొస్తాను. అయ్యారు దేవుడు నీ ద్వారా పని చేయాలనుకుంటున్నప్పుడు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని పని చేయాలనుకుంటున్నావా? దేవుని చిత్తం అది నీకు తెలిసిందా? కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, నేను రెడీ. ఏంటి? ప్రభువును చూపించడానికి నేను రెడీ. ప్రభు నా ద్వారా అనేకులు కనబడాలని కోరుకుంటున్నాను, నేను రెడీ. ఎంత సిద్ధపడినోళ్ళు అన్ని జనులకు సువార్త ప్రకటించాడు, ఇశ్రాయేలులకు సువార్త ప్రకటించాడు, రాజుల ఎదుటి సాక్ష్యాన్ని ప్రకటించాడు, గొప్ప గొప్ప రాజుల ఎదుటి దేవుని మాటలు ప్రకటింపగలిగాడు. చివరికి ఆయన అంటాడు ఒక మాట, చూడండి, అదే పౌలు గారు మాట్లాడిన మాట తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. ఆయన ఏమంటాడో అందరూ చదవండి. నాకు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ఏంటది? ఏమన్నాడండి? దేనికోసం పరిగెడుతున్నాను, దేనికోసం ప్రభు నేను ఏర్పాటు చేసుకున్నాడు, దేన్ని పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను, ఆ పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడండి? నేను దేనికోసం పరిగెడుతున్నాను, దేవుని దేనిని పట్టుకోవాలని ప్రయాసపడ్డాను, ఏ పని చేయాలని దేవుడిని ఏర్పాటు చేశాడో అది నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. అసలు ఆ మాట నువ్వు చెప్పగలవా? మనం దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏదో అయ్యగారు వచ్చాం, రక్షణ పొందుకున్నాం, ఉన్నంతకాలం ములుగుతూ బతికేసాం, అయిపోగానే పోయాం. ఏంటి ఉపయోగం మన వల్ల? ఏంటి ఉపయోగం? ఈ మధ్యలో నేను ఏదో ఒక విషయాన్ని, ఒక స్లోగన్ విన్నాను. సామాన్యుల్లో సామాన్యుడిగా మనం బ్రతకూడదండి. ఏం బ్రతకూడదు? మనం సామాన్యులమే కదా, నార్మల్ పర్సనమే కదా, ఓ మధ్యతరగతి కుటుంబమే కదా. అందరిలో ఒకళ్ళ బ్రతకూడదండి. అందరిలో ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిలా బ్రతకాలి. మనం ఏం చేయాలి? అందరు భక్తులు ఉంటారు, విశ్వాసుల్లో చాలామంది ఉంటారు. అందరి విశ్వాసులు నేను ఒక విశ్వాసం అనిపించుకోకూడదు అన్నమాట. అందరి విశ్వాసుల్లో ఈమె ప్రత్యేకమైనది, దేవుని కొరకు ఈమె ఇంకా కొంచెం ఎక్కువగా బ్రతికింది, దేవుని కొరకు ఈమె ఇంకా కొంచెం నమ్మకంగా బ్రతికింది, దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయంలో ఈమె ఇంకా కొంచెం ఎక్కువగా ఆ పని చేయడానికి ప్రయత్నించింది. కొంచెం స్పెషాలిటీగా అనిపించాలండి. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతున్నాయా? స్కూల్లో టీచర్కి పిల్లలందరూ సమానమే, అవునా? స్కూల్లో క్లాస్లో ఉండే పిల్లలందరూ టీచర్కి సమానమే. కానీ అందులో ఒకళ్ళో ఇద్దరు టీచర్ గుర్తుంటారు బాగా. ఎప్పుడైనా గమనించారా? ఒకళ్ళో ఇద్దరు గుర్తుంటారు బాగా. కారణం ఏంటంటే ఉన్న పిల్లలందరికంటే వాళ్ళిద్దరు కొంచెం స్పెషల్గా ఉంటారు. టీచర్ మాట బాగా వినడం, లేదా బాగా చదవడం, లేదా కొంచెం తెలివితేటలు ఎక్కువగా వాళ్ళు ప్రదర్శించడం, చెప్పిన పని సక్రమంగా చేయడమో, ఏదో ఒక స్పెషాలిటీ వాళ్ళ ఉన్న కారణం చేత ఆ టీచర్కి వాళ్ళిద్దరు బాగా గుర్తుండిపోతారు. ఏమన్నా ఇన్ని కోట్ల మంది దేవుని విశ్వాసుల్లో నీ ప్రత్యేకత ఏంటి? నువ్వు ఎలా దేవునికి ప్రత్యేకంగా కనబడతావు? ఆలోచించు. నీ పరుగు ఏంటి? పౌలు గారు ఉన్న భక్తులందరిలో బైబిల్ గ్రంథంలో ఎంతమంది భక్తులు ఉంటారండి? లెక్కలేని మంది భక్తులు. అందరిలో పౌలు అనగానే మనందరికీ ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేక గుర్తింపు, కొన్ని అమూల్యమైన లక్షణాలు మనకు ఎలా కనిపిస్తున్నాయి? కారణం ఏంటంటే అతను బ్రతికిన బ్రతుకు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం అతను చేసిన భక్తి జీవితం, దేవుని పని కోసం అతను చేసిన పోరాటం అలాంటిది. దేవుని పని చేయాలని, దేవుని కోసం అతను అప్పగించిన పనిని పూర్తి చేయడం కోసం పౌలు గారు పడ్డ ప్రయాసం మామూలుది కాదండి. అందుకే అందరి భక్తుల్లో, అపోస్తులందరిలో పౌలు గారి గుర్తింపు వేరు, పేతురు గారి గుర్తింపు వేరు, అవునా కదా? ఆంధ్రయ్య గుర్తింపు వేరు. ఎవరు గుర్తింపు వాళ్ళకు ఉందండి. మరి నీ గుర్తింపు ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయా ప్రియ సహోదరుడా? ఏదో వచ్చేసాను, ఏదో భక్తి చేసేస్తున్నాను, ఈ లోకంలో రెండో కొద్దో గొప్ప మేలు పొందుకొని పోవడానికి. ఇందాక అమ్మ ఎవరో సాక్ష్యం చెప్తున్నారు, దేవుడు నమ్ముకుంటే
శ్రమలు రావని అందరూ అంటారు. మా అబ్బాయికి శ్రమ వచ్చింది అని. ఎవరు చెప్పారు శ్రమలు రావని? దేవుని నమ్ముకుంటే శ్రమలు రావండి? దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయండి. కానీ ఆ శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న మనుషులకి శ్రమలు వస్తాయి, మనకి వస్తాయి. కానీ వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటో తెలుసా? దేవుని నెమ్మది, దేవుని కాపుదల, దేవుని తోడు, ఆపదల్లో నుంచి మనల్ని తప్పించగలిగే దేవుని యొక్క గొప్ప ప్రసన్నత మనకు తోడు ఉంటుంది. వాళ్ళకి అది ఉండదు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మనకి తేడా ఏంటో తెలుసా? శ్రమ వస్తే వాళ్ళు భయపడతారు, మనం ధైర్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. శ్రమ వస్తే వాళ్ళు కృంగిపోతారు, మనం మరొకరికి ఆదరించగలిగే ధైర్యాన్ని కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రత్యేకత లేకపోతే అవునా నువ్వు రైట్ ట్రాక్లో లేనట్టే. ఏం ట్రాక్లో లేవు? పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటం పోరాడేశాను, నా పరుగు తొదముట్టించాను. ఈరోజు ప్రియులారా, దేవుని మాటలు వింటున్న వారులారా, నీ పరుగు ఎక్కడికి? నీ పరుగు దేనికోసం? దేవుడిని ఏర్పాటు చేసుకున్న విషయాలు నీకు తెలుస్తున్నాయా? అసలు దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నా నీకు అర్థమవుతుందా? ఆ విషయాలు నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావండి? నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావమ్మా అని అడిగితే మనం 100 రీజన్లు చెప్తాం. అవునా? నాకు పిల్లలు పుట్టాలనో, ఇల్లు అవ్వాలనో, ఎక్కువ మంది చెప్పే రీజన్లు ఇవే కదండి. అవునా కదా? అందరూ చెప్పండి. పిల్లలు పుట్టాలి, ఇల్లు కట్టుకోవాలి, జబ్బు తగ్గిపోవాలి, అవసరాలు తీరాలి, అప్పులు తీరిపోవాలి, రోగాలు పోవాలి, అందుకు దేవుడిని నమ్ముకున్నావు. కొద్దిమంది చెప్తారు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ప్రభుతో ఉండాలి, ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకోవాలి, ప్రభులాగా బ్రతకాలి అని కొద్దిమంది చెప్తారు. అసలు నీకు తెలుస్తుందా దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు అనేది దానికి నువ్వు ఆన్సర్ చెప్తున్నావు కదా. అసలు దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఉప్రాపల్లిలో ఎన్ని వేల మంది ఉంటారు కదండి. 4-5 వేల మంది ఉంటారు కదండి. ఉంటారా? 3,000 మంది ఉంటారా? అంతమంది కూడా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారండి. పిల్లలు మనుషులు కదేటండి. దేవునికి స్తోత్రం. అందరూ 3,000 మంది ఉంటారా? అంతమందిలో దేవుడు ఈ 150 మందిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళకంటే మనం ఏమన్నా పెద్ద పోటుగలవనా? కొంచెం అందాలు ఎక్కువ ఉన్నాయన్నా? తెల్లగా చక్కగా మిలమల మెరిసిపోతున్నావనా? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? అంత దాకా ఎందుకండి? మీ కుటుంబంలో 10 మంది ఉండగా దేవుడు నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచన వచ్చింది అప్పుడే నీకు? దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? దేవుని లేఖల నుంచి ఒక 4 విషయాలు మీకు ఊరకనే జ్ఞాపకం చేసేసి ప్రార్థన చేస్తాను. ప్రభు బలను స్వీకరించబోయే నీవు, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందబోతున్న నీవు నేను, అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేనికోసం మనం పరిగెత్తాలో దేవుని లేఖల నుంచి త్వరగా చూడండి కొన్ని మాటలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయము 6వ వచనంలో ఉన్న లాస్ట్ 3 లైన్లు చదువుదాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే, మొదటి విషయాన్ని చెప్తున్నాడు, అందరూ వినండి, పరిశుద్ధంగా ఉండడం కోసం. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? అందరూ వస్తారు. చేయగలుగుతాను, 2 చేతులు పైకెత్తాను. హల్లి చెప్పమన్నా, 2 చేతులు పైకెత్తండి ఒకసారి. మీరు ఒక చేయిస్తారన్నారా? నాకు చేతులు మైకుంది కదండి. మరి గట్టిగా ప్రాబ్లమ్స్ స్తుతిద్దాం. హల్లెలూయా. రైట్, ఇప్పుడు వినండి, సరిగ్గా 5 నిమిషాలు ముగించేస్తాను. ఎందుచేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నెంబర్ 1, పరిశుద్ధంగా ఉండడం కోసం. దేనికోసం? ఎంత చక్కగా రాయబడిందో తెలుసా? జగత్తు పునాది వేయకబడ ముందే తల్లి గర్భంలోనే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిర్దోషంగా పరిశుద్ధంగా ఉండాలని. దానికోసం పరిగెడుతున్నావా? అసలు పరిగెడుతున్నావమ్మా?
పరిశుద్ధంగా ఉండడం కోసం పరిగెడుతున్నావా? ఎప్పుడు అబద్ధాలు ఆడేద్దామా అని వస్తూ ఉంటాం మనం. అవునా కదండి? ఎంత బాధాకరమైన విషయం ఏంటండి, చిన్న చిన్న విషయాలుగా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. దేనికోసం? కుట్టుకునే సూదుల కోసం, ఉప్పు కోసం. అవునా కదా? నిజం చెప్పండి. పరిశుద్ధత కోసం పరిగెత్తే నీవు దేనికోసం పరిగెత్తాలి? అసలు దేవుడిని ఏర్పాటు చేసుకుందే పరిశుద్ధంగా ఉండడం కోసం. మరొక మాట చదవండి ఒకసారి. అదే పేతురు మొదటి పత్రిక 1 అధ్యాయము 14 వచనం నుంచి చదువుదాం. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక, ఎందుకండి? నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరులో పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. దేవుడు అసలు మనల్ని ఏర్పాటు చేసుకున్నదే పరిశుద్ధులై ఉండాలని. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని తలస్తున్నాను ప్రియ సహోదరుడా. ఈ లోకంలో డబ్బు కోసం పరిగెత్తడం కోసం కాదు, ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని పరిగెత్తడం కోసం కాదు, ఈ లోకంలో ఇంకేమో సాధించాలని దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. నెంబర్ 1, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని. దేనికోసం? నా మాటలు అర్థమవుతున్నాయి? అందరూ చెప్పండి. దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పుష్ కాదు, నేను పరిశుద్ధంగా ఉండాలని. చెప్పండి అందరూ, చెప్పండి. నేను పరిశుద్ధంగా ఉండాలని. అండ్ నువ్వు పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నారేంటి కొంచెం? కానీ మీ మట్టుకు మీరు చెప్పుకోండి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది నేను పరిశుద్ధంగా ఉండాలని. చెప్పండి అందరూ. నేను పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని. ఎలాంటి కల్మషం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదండి. ఏమంటే కలంకమైనను, డాగైనను, మచ్చైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేకుండా నిర్దోషమైనది గాను, ఏమండి మహిమ గల సంఘము గాను దేవుడు తన ఎదుట తన సంఘము నిలవబెట్టుకున్న వాళ్ళని తను అప్పగించుకున్నాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండో విషయాన్ని చెప్పేస్తున్నాను చూడండి. అదే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఆ కింద రాయబడింది. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎందుకయ్యా నువ్వు మమ్మల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని ఎందుకు పిలిచావు అని అడిగితే, దేవుని లక్షణాలను ప్రచురం చేయాలని. చెప్పండి అందరూ. దేవుని లక్షణాలను మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. దేవుని నమ్ముకున్న తొలి నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి దేవుని లక్షణాలు చెప్పాం? ఒక్కరికైనా దేవుని కోసం చెప్పగలుగుతున్నామా? అమ్మా దేవుడు చాలా మంచోడమ్మా, దేవుడు చాలా ప్రేమమయుడు, అలా చెప్పాలంటే ముందు నువ్వు అలా బ్రతకాలి కదా. అవునా? దేవుడు చాలా మంచోడని చెప్తే అమ్మా నువ్వే అలా ఉన్నావు అని అడుగుతాను భయం. దేవుడు చాలా ప్రేమమయుడమ్మా అంటే మరి నువ్వే అంత కర్కశంగా ఉన్నావు అని అడుగుతారేమని భయం. దేవుడు చాలా జాలిమయుడమ్మా అంటే మరి నువ్వే అంత శివరూపాలు అన్నా ఇవ్వు అని అంటారేమని భయం కదండి. దేవుని కోసం ప్రకటించడం కోసం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటే అలా బ్రతకాల. ముందు నువ్వు పరిశుద్ధంగా ఉండి దేవుని లక్షణాలు అందిపుచ్చుకొని వాటిని వెంబడించి అప్పుడు చెప్పాలి నువ్వు. అందుకే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేనికోసం నీ పరుగు? ఏ ఉదయం ఆలోచించే. అలవాటు ప్రకారంగా గుడికి వచ్చేస్తున్నాం, అలవాటు ప్రకారంగా భక్తి చేస్తున్నాం. భక్తి అలవాటు అయిపోయింది తప్ప నిజం కావట్లేదండి. అలవాటు ప్రకారంగా ప్రభు వాళ్ళని స్వీకరిస్తున్నాం. ఇది ఎంత అమూల్యమైందో తెలుసా అండి? ప్రభు ఎంత కష్టపడితే ఇది మనకు వచ్చిందో తెలుసా? దీన్ని స్వీకరిస్తున్న నీవు కొంచెమైనా ప్రభులాగా బ్రతకలేమా? ప్రభు కోసం ప్రకటించాలని దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. మూడో విషయాన్ని చూడండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుని కోసం సహించడం కోసం, ఓర్చుకోవడం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తిమోతి 2వ పత్రిక చదవండి, 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా
క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని సమస్తమును ఓర్చుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. అంతా ఓర్చుకోవడం కోసం దేవుడు మళ్ళీ ఏర్పాటు చేశాడండి. దేన్ని ఓర్చుకోవడం కోసం? అన్నీ. ఒక మాట అంటే తట్టుకోలేము, అవునా? ఓ మాట అంటే తట్టుకోలేము. దేవుని కోసం ఒక నింద పడలేము. ప్రభు నేను ఏర్పాటు చేసుకుని దేనికోసం తెలుసా? ఓర్చుకోవడం కోసం. ఓ రెండు వారాల క్రితమో, ఒక వారం క్రితమో, 4 రోజుల క్రితమో ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాం. దైవజన్ పెద్దయ్య గారు మేము మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు, 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంక ఓర్చుకోవాల్సిన అవసరం లేదంటాడు. ఏం చేయాల్సిన అవసరం లేదంట. అంటే దేవుని లేఖల్లో 70 ఏండ్ల మార్లు మట్టుకు క్షమించాలని రాయబడింది కదా. అది తీసుకుని అంటాడు, 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంక ఓర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవడన్నా మనం లేవనంటే తిరిగి కొట్టేయచ్చు. అలా చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అమ్మ బాబాయ్ 70 ఏళ్ళు దాటితే కొట్టేయచ్చా ఏమండి? 70 ఏళ్ళు దాటిపోతే ఇంక మనం ఇంకా ఎవరైనా ఏదైనా చేసేయచ్చా అని అంటాడు. నేను ఇంకా తట్టుకోలేనండి, నాకు ఓపిక అయిపోయింది. 70 సంవత్సరాలు దాటేసింది నాకు, కాబట్టి నేను ఇంకెవరేమన్నా తట్టుకోలేను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడిని ఏర్పాటు చేసుకుందే తట్టుకోవడం కోసం, ఓర్చుకోవడం కోసం. దేవుని లేఖనం చెప్తుంది, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు సహించాలని రాయబడిందండి? అంతము వరకు. ఏ అంతం? ఒకటి నీ అంతము లేదా లోకాంతము. నీ అంతం కంటే లోకాంతం ముందు వచ్చేసింది అనుకో, అప్పుడు దాకా సహించు. లేదు నువ్వే ముందు పోవాల్సిన టైం అయిపోయింది అనుకోండి, అప్పుడు దాకా సహించు. ఖచ్చితంగా సహించు. చివరి దాకా ఎవరు ప్రభువు కోసం నిలబడతారో ఓర్చుకొని వాళ్ళు రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు గమ్యానికి చేరతారు. వారు తమ పరుగును తుదముట్టించగలుగుతారు. దేవునికి స్తోత్రము. ఆఖరిగా మరొక్క మాట చెప్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో. ఏ టైగర్ ఎప్పుడు చూసినా సహించండి, ఓర్చుకోండి అని చెప్తున్నారు. ఇక మాకు అధికారం ఏమి ఉండదా అంటే ఉంది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కుర్చీల కోసం ప్రయాసపడుతున్న వారులారా, నా మాట అర్థమైనయా? ఈ లోకంలో కుర్చీల కోసం ప్రయాసపడుతున్న వారులారా, దేవునికి అసలైన కుర్చీ ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో కుర్చీల కోసం ప్రయాసపడొద్దండి. వస్తాయా సంతోషం, రాలేదని కృంగిపోవద్దండి, దిగా పడిపోవద్దండి. అసలైన కుర్చీ మన కోసం ఉంది. అది దేవుని సింహాసనము. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ఏలడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? దేవుడు మనం ఆయనతో కలిసి ఏలడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరితో కలిసి ఏలడానికి? దానికోసం పరిగెత్తండి. దేనికోసం పరిగెత్తాలి? చిన్న చిన్న కుర్చీలు పోయారని ఆడొద్దండి. కుర్చీ అంటే నా ఉద్దేశం అధికారం. ఏమండి? మీరేమనుకున్నది కాదండి. నేను చెప్తుంది అధికారం. చిన్న అధికారం. చిన్న చిన్న అధికారాలు పోయాయని బాధపడద్దు, లేకపోతే ఏదో అధికారం వచ్చిందని విర్రవీగిపోవద్దు. అసలైన అధికారం ఒకటి ఉంది. అది నీ ప్రభువుతో కలిసి నువ్వు ఏలే అధికారం. దేవునికి స్తోత్రం. అది శాశ్వతమైనది. ఏమైందండి? ఏ కొద్ది కాలమే ఉంటాయి. ఎంతకాలం ఉంటాయి? కొద్ది కాలమే. చెప్పలేము తర్వాత ఏమొద్దు. ఏమండి? సూపర్గా గెలిచిన వాళ్ళు అంతే సూపర్గా ఓడిపోతున్నారు. అవునా కదా? 14 సంవత్సరాలండి. 14 సంవత్సరాలు ఏకబిగిన ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు ఒక ఆయన. 14 సంవత్సరాలు. ఎంతకాలం ఏకబిగిన పనిచేశాడు. సడన్గా మనం జరిగిన ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయాడండి. ఏ సైకిల్ మీద ప్రధానమంత్రి పదవి పడ్డానికి వచ్చాడో 14 సంవత్సరాల ముందు, ఓడిపోయిన తర్వాత అదే సైకిల్ మీద మళ్ళీ ఇంటికి పోయాడు. దేవుని స్తోత్రం. కెనడా దేశంలోనండి, మన దేశంలో కాదు. ఎక్కడ? అధికారాలు మారిపోతాయి. ఈ లోకంలో శాశ్వతం కాదు. నువ్వు పరిగెత్తాల్సిన అధికారం ఉంది చూడండి, దేవుని సింహాసనం. అది శాశ్వతమైనది. ఎవడు నీ దగ్గర నుంచి దాన్ని తీయలేడు. హల్లెలూయా.
ఏ వ్యక్తి దాన్ని దగ్గర నుంచి తీయగలిగిన దమ్ము ఎవరికి లేదు. నువ్వు పరిగెత్తాల్సిన దానికోసం. హల్లెలూయా. దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఈ ఉదయం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. నీ పరుగు దేనికి? ఈ లోకపరమైన ధనం కోసమా? ఈ లోకపరమైన కీర్తి ప్రతిష్టల కోసమా? ఈ లోకపరమైన వ్యవహారాల కోసం పరిగెడుతున్నావా? అసలు వాటి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు తెలుసా. బ్రతకడం కోసం ప్రయాసపడండి అంతే. చాలామంది ఎందుకు బతుకుతున్నారు అంటే తినడానికన్నాడు ఒక ఆయన. మనం పలుస్తుంది తిన్నాను కదండి. తినడం కోసం బ్రతకూడదండి, బ్రతకడం కోసం తినాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? తినడం కోసమే బ్రతకూడదు, బ్రతకడం కోసం తినాలి. మనం అంతే. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనకు కావాల్సిన సదుపాయాలు మనం చూసుకోవడం కోసం ప్రయాసపడాలి. అదే ఇంకా ప్రాణంగా బ్రతకూడదు. అసలు విషయం ఇంకోటి ఉంది మనకు. లేలుగా అసలు విషయం ఇంకోటి ఉంది. అదే పరిశుద్ధంగా ఉండడం కోసం ప్రయాసపడాలి. దేవుని కోసం, ఆయన లక్షణాలు ప్రచురపరచడం కోసం ప్రయాసపడాలి. దేవుని కోసం సహించడం కోసం ప్రయాసపడాలి. దేవుని సింహాసనం కోసం ప్రయాసపడాలి. ఇది నీ ప్రయాస. ఎవరు వీటి కోసం ప్రయాసపడతారో అప్పుడు అవన్నీ దేవుడు మీకు. మత్తయి సువార్త 6:32-33 చదువుతాం కదా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. మీరైతే మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఇవే. పరిశుద్ధంగా బ్రతకడం, దేవుని లక్షణాలు ప్రచురం చేయడం, సహించడం, దేవుని అధికారం కోసం ప్రయాసపడడం, వీటిని వెతకండి. ముందు వీటి కోసం పరిగెత్తండి. అప్పుడు ఎప్పుడు నువ్వు సరైన ట్రాక్లో పరిగెడుతున్నప్పుడు నీకు కావాల్సినవన్నీ నీకు వస్తాయి. లేయా, నీకు కావాల్సినవన్నీ నీ వెనకాల వస్తూనే ఉంటాయి. మన వెనకాల రప్పించుకోవాల్సిన వాటి కోసం మనం వెనక పరిగెడుతున్నాం. నా మాట అర్థమవుతున్నాయా? మనం దేవుని కోసం పరిగెడితే మన అవసరాలన్నీ తీర్చడం కోసం అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. మనం వాటి కోసమే పరిగెడితే దేవునికి దూరం అయిపోతున్నాం, నరకానికి దగ్గర అయిపోతాం, అపవాదికి దగ్గర అయిపోతున్నాం, శ్రమలకు దగ్గర అవుతున్నాం, కష్టాలకు దగ్గర అవుతున్నాం, ఇబ్బందులకు దగ్గర అవుతున్నాం, పోరాటాలకు దగ్గర అవుతున్నాం, ఎన్నో ఇబ్బందులకు దగ్గర అవుతున్నాం. నీకు అర్థమవుతుందో లేదో? ఈరోజు నీ పరుగు ఎటువైపు? దేవుడిని ఏర్పాటు చేసుకున్న విషయాల వైపు పరిగెడతావా? బిలాము, ఈ గెహాజీ, యోనాలాగా దేవునికి వ్యతిరేకంగా పరిగెడతారా? ఆలోచించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాం. ఎటు పరిగెడుతున్నాం మనం? ఎటువైపు ఉంది? పౌలు గారు అంటారు, నేను దేనికోసం పట్టబడి తినో దానికోసమే పరిగెడుతున్నానని. నువ్వు చెప్పగలవా? దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దానికోసమే పరిగెడుతున్నానండి, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దానికోసమే ప్రయాసపడుతున్నానని చెప్పగలవా? అలా చెప్పగలిగితే నువ్వు ధన్యురాలువే, నువ్వు ధన్యుడివే. ఖచ్చితంగా దేవుడు మేలు నీకు కలుగుతుంది. ఒకవేళ నువ్వు రాంగ్ రూట్లో ఉంటే కనుక ఇదే బెస్ట్ టైం టు చేంజ్ యువర్ రూట్. నీ మార్గాన్ని మార్చుకోవడానికి, నువ్వు సరైన మార్గంలో పరిగెత్తడానికి ఇదే నీకు అనుకూలమైన సమయం. మంచి నిర్ణయం తీసుకుందాం. దయచేసి తలలు వంచండి. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయను గాక. తలలు వంచి కంట్లు మూసుకున్న చిన్న మాట ప్రార్థన చేద్దాం అందరం.